అర్జునుడు అడిగాడట శ్రీకృష్ణుడిని, ఎదురుగా ఉన్నది నా వాళ్ళే, మరి వాళ్ళతో ఎలా యుద్ధం చేసేది, వాళ్ళ మీద ఎలా గెలవాలి అని. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడట, వాళ్ళు నీ వాళ్ళు అయితే ఎందుకు నీ ఎదురుగా ఉన్నారు? నీ వాళ్ళైతే ఉండాల్సింది నీతో, నీ వాళ్ళైతే ఉండాల్సింది నీ వెనుక, నీకు అండగా నిలబడాలి. కానీ ఏ క్షణమైతే వాళ్ళు నీ ఎదురుగా వచ్చి నీతో యుద్ధానికి సిద్ధపడ్డారో ఆ క్షణం నుంచే వాళ్ళు నీ వాళ్ళు కాదు అని కృష్ణుడు అర్జునుడికి హితబోధ చేశాడట. ఈ కథ నిజమో కాదో పక్కన పెడితే దాని వెనక ఉన్న సందేశం మాత్రం ప్రతి మనిషి జీవితానికి వర్తిస్తుంది. నేటి సమాజంలో కూడా చాలామంది నేను నీవాడిని అంటారు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు కనిపించరు. నీతో నవ్వుతూ మాట్లాడతారు, కానీ నీ వెనక నీ గురించి చెడుగా మాట్లాడతారు. నీతోనే పని చేయించుకుంటారు, అవసరం తీరిన తరువాత నిన్నే పక్కన పెడతారు. అంతేకాదు, నీ పగవాడితో స్నేహం చేస్తూ నీ శత్రువులతో చేతులు కలుపుతూ మళ్ళీ నీ ముందుకు వచ్చి నేను నీవాడిని అని నటిస్తారు. ఇలాంటి వారిని గుర్తించలేక చాలామంది జీవితాల్లో మోసపోతున్నారు. గుర్తించుకోండి మిత్రమా, మీ విజయాన్ని చూసి సంతోషించేవాడు మీవాడు, మీ కష్టంలో మీ పక్కన నిలబడేవాడు మీవాడు, మీరు లేనప్పుడు కూడా మీ గురించి మంచిగా మాట్లాడేవాడు మీవాడు. కానీ మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాడు, మీ శత్రువులతో కలిసి నడిచేవాడు, మీ బలహీనతలను అవకాశంగా మార్చుకునేవాడు ఎప్పటికీ మీవాడు కాదు. అలాంటి వారిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత తక్కువ నష్టం జరుగుతుంది. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరిని నమ్మకండి, మాటలను నమ్మకండి, చేతలను నమ్మండి. ఎందుకంటే నిజమైన మనిషి తన మాటలతో కాదు, తన ప్రవర్తనతో గుర్తుపడతాడు. మోసం చేసేవారిని చూసి బాధపడకండి, వారిని గుర్తించి దూరంగా పెట్టండి. అదే జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. మీ వెనక మాట్లాడే వాళ్ళను కాదు, మీ వెనుక నిలబడే వాళ్ళను నమ్మండి.